అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అయోధ్య రాముడికే నా నిధులు, మేడారం అభివృద్ధికి ఇవ్వరా డబ్బులు అంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి బీజేపీ బీఆర్ఎస్ లపై ఫైర్ అయ్యారు. ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం జాతరకి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆలయ ఆధునీకరణ పనులకి శ్రీకారం చుట్టారు సీఎం. సమ్మక్క సారళమ్మ గద్దెలు ప్రాంగణం పునరుద్ధరణకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ యానిమేషన్ విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇచ్చిన, నెలలో 3-4 సార్లు ప్రతి వారం ఇన్ఛార్జ్ మంత్రిగా వారు ఖచ్చితంగా ఇక్కడికి పర్యటన చేయాల్సిందే, ఈ పన్నులను పర్యవేక్షించాల్సిందే. రాబోయే 100 రోజులు ఇందులో భాగస్వాములు అయ్యే వాళ్ళందరికీ నేను సూచన చేసిన, మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్క సారలమ్మ మాల వేసుకోండి, భక్తితో ఇక్కడి పనులను పూర్తి చేయండి అని చెప్పి. ఉత్తరాది కుంభమేళాలకే కాదు, తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు నిధులివ్వడానికి కేంద్రానికి చేతులు రావడం లేదని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పూనుకుని నిధులు తెప్పించాలి అన్నారు. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుంభమేళకు మీరు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వడానికి కానీ జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు, ఇప్పటికైనా ఆలోచన చేయండి. అయోధ్య రాముడికే కాదు, మేడారం జాతరకి కూడా ప్రధాని నిధులివ్వాలంటూ డిమాండ్ చేశారు సీఎం రేవంత్. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు, రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇష్టం, నేనేమనను కానీ సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో మేడారం జాతరని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడారానికి కొత్త రూపురేఖలు అద్దుతోంది అన్నారు.